అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు రెసిపీ వచ్చేసి ఒకే వీడియోలో కారపొడులు అయితే చూపిస్తున్నాను. కారపొడులే కదా అని స్కిప్ చేయొద్దు. ఇది మనకి హెల్త్ బాగలేనప్పుడు కానీ మన ఏదైనా కోల్డ్ వల్ల కాఫ్ అలాంటివి వచ్చినప్పుడు ఈ కారపొడులు వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఈ కారపొడులు అయితే ఎలా తయారు చేయాలి వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 50 గ్రామ్స్ ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు వచ్చి 1 స్పూనే వేసుకోవాలి, ఎక్స్ట్రా వద్దు. ఇవన్నీ కూడా కంప్లీట్ సిమ్ మీద పెట్టేసుకొని వేయించుకోవాలి. 1 స్పూను జీరా వేసుకోవాలి, అలాగే 1 స్పూను కసూరి మేతి వేసుకోవాలి, అలాగే 1/2 స్పూను ఆవాలు. ఇవన్నీ సగం పడ వేయించుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసాను. కసూరి మేతి వేస్తున్నాం కదా, ఆ ఫ్లేవర్ చూడండి భలే స్మెల్ వస్తుంది. అలాగే చింతపండు, ఈ చింతపండు కూడా అంటే కొంచెమే వేసుకున్నాను. ఇది వేయించే విధానం ఏంటంటే మరీ ఇట్లా రెడ్ కలర్లో కాకుండా కొంచెం అట్లా అంటే ఇప్పుడు వేగంగా ఇలా కలర్ చేంజ్ అయ్యి ఇట్లా బ్రౌన్ కలర్ టైప్ వస్తే చూడండి అలా రావాలి. అలానే మాడకూడదు. మళ్ళా ఈ కారం నల్ల కారం అంటే మాడప కారం అని కూడా అంటారు. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకేంటంటే మిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోవాలి, ఇంకా మిగతా ఐటమ్స్ అన్నీ కూడా తగ్గించి వేసుకోవాలి. అప్పుడు కారం టేస్ట్ మనం వేయించుకునే దాంట్లోనే ఉంటుంది. ఉప్పు కారం ఉండేసి మాడకుండా వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యాయి చూడండి. తిప్పుతూనే ఉండండి, తిప్పుతూనే ఉంటే కనుక మంచిగా అన్ని సమానంగా వేగిపోతాయి. వినగా ఇప్పుడు కారపొడి కూడా మంచి టేస్ట్ వస్తుంది. రేపు చూడండి ఇంతసేపు వేయించాను, ధనియాలు కానీ జీరా కానీ ఎక్కడా కూడా మాడలేదు. చూసారు కదా, ఓన్లీ కలర్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇలా వచ్చాక ఇవి మనం ఒకవేళ మిక్సీ పట్టుకోవాలనుకుంటే కనుక చల్లారి పెట్టుకోవాలి, లేదనుకుంటే రోట్లో దంచుకునే పని అయితే మాత్రం వెంటనే వేసుకోవచ్చు. పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయలు వేయించుకున్నాము కదా, ఇప్పుడు అదే కొంచెం ఆయిల్ ఉంటుంది, అందులోనే 1 స్పూను శనగపప్పు వేసుకోవాలి, అలాగే 1 స్పూను మినపప్పు వేసుకోవాలి. ఎక్స్ట్రా ఒత్తులు అంతవరకు వేసుకోవాలి. ఇవి కూడా వేయించుకోవాలన్నమాట మాడకుండా. 50 గ్రాములు మిరపకాయలు, 1.5 స్పూన్ వచ్చి ధనియాలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ వచ్చి కసూరి మేతి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, టేస్ట్ సరిపడా సాల్ట్, వెల్లుల్లి మన టేస్ట్ని కొద్ది వేసుకోవాలి. అలాగే చింతపండు కొంచెం లైట్గా అంటే చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, అందులో సగం చింతపండు వేసుకోవాలి. ఇవి కూడా మాడలేదు చూడండి, కానీ కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని అయితే మిక్సీలో వేయట్లేదు, రోట్లో దంచుతున్నాను. రోట్లో వేసేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకున్న కంటే రోట్లో దంచుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కారం రోట్లో వేసేసి ఇలా తిప్పేసేయండి, మంచిగా మెదిగిపోతాయి. కొత్తగా కూడా దంచకూడదు అలా అని. చూసారు కదా, ఇప్పుడు శనగపప్పు మినపప్పు అయితే కచ్చాపచ్చగా దంచాను, మెత్తగా దంచలేదు. ఇప్పుడు ఈ ఎండుమిర్చి వేసుకోవాలి. మనం వేయించేటప్పుడు ఆయిల్ వేసాము కదా, ఇప్పుడు ఈ ఆయిల్తోనే వేసేసుకోవాలన్నమాట. వేయించేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కనుక వేసుకుంటే ఆ ఆయిల్ తోటి ఇట్లా దంచుకుంటే ఆ టేస్ట్ వేరుగుంటుంది. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి ఊరికనే మెదిగిపోతున్నాయి. నెయ్యి వేసుకొని తింటే ఇంక పల్లె ఉంటుంది టేస్ట్. మధ్యలో అన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఒకవేళ రోల్ ఆప్షన్ లేదనుకున్న వాళ్ళకి తప్పదనుకోండి మిక్సీలో వేసుకోవడం, కానీ రోల్ ఆప్షన్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇలా దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తిప్పితే కనుక ఇంకా మంచిగా మెదుగుతుంది. చూడండి ఆయిలీగా కనిపిస్తుంది, కానీ కారపొడి అయితే మాత్రం పొడిగా బాగుంది. ఇలా దంచుకోవాలి, కచ్చాపచ్చగా మెత్తగా రాకుండా. చూస్తారు కదా, ఈ మాడప కారం అనేది ఇలా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలా పొట్టుతోని వెల్లుల్లి వేసుకోవాలి. చూడండి
ఈ వెల్లుల్లి కూడా పచ్చగా దంచుకోవాలి. కారం అయితే రెడీ అయ్యింది. నల్ల కారం, మడప కారం చూస్తారు కదా, వెల్లుల్లి పొట్టుతో సహా దంచాను. చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ప్లేట్లోకి తీసుకోవాలి. శనగపప్పు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. చూడండి, శనగపప్పు, మినపప్పు ఇలా తీసుకొని మంచిగా చల్లారి పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద కాకపోయినా ఓ పక్కన పెట్టేసుకుంటే మంచిగా చల్లారిపోతుంది. ఇది నల్ల కారం, మడప కారం రెసిపీ అయితే మీకు చూపించాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మిరపకాయలు అయితే 15-16 వరకు వేసాను. ఇది కొబ్బరి కారం తయారు చేయడానికి చాలా సింపుల్గా చేసి చూపిస్తాను. అంటే కొంచెం స్టాక్ ఉండేలా చేసుకోవాలి కాబట్టి సింపుల్గా చేసి చూపిస్తాను. కంప్లీట్గా సిమ్ మీద పెట్టేసి ఈ మిరపకాయల్ని మాడకుండా వేయించుకోవాలి. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ కాలేదు, విత్తనాలతో సహా అట్లానే ఉన్నాయి. ఇలా లైట్గా వేయించుకోవాలి. కొబ్బరి కారం ఇలా తయారు చేసుకుంటే స్టాక్ కూడా ఉంటుంది. అలాగే కొబ్బరి తురుము, నేను కొబ్బరి ముక్కల్ని కాకుండా ఇలా తురుముని ఇస్తున్నా. అంటే ఇలా వేయించుకుంటే ఏంటంటే మొత్తం ఫ్రై అవుతుంది. మనం మామూలు కొబ్బరి ముక్కలు వేయించుకుంటే కనుక పైన వేగుతాయి, లోపలైతే వేగదు. అందువల్ల నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి, ఇదంతా కూడా మంచిగా వేగింది. ఇప్పుడు తవా వేసుకొని ఇవి చల్లారి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్నటువంటి ఎండుమిర్చి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ కొబ్బరి వేసుకోవాలి. అంటే కొబ్బరి ఆల్రెడీ సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఈ టైంలో వేసుకోవచ్చు. మిక్సీ పెట్టేసుకున్నాం. అలాగే వెల్లుల్లి వచ్చి ఒక 7-8 వెల్లుల్లి పొట్టుతోనే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి వేసుకున్నాక పచ్చగా పట్టుకోవాలి. కారపొడి అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయింది కదా కొబ్బరి కారం. ఇది టిఫిన్స్కి తినవచ్చు. అలాగే ఏదన్నా ఫ్రైలు చేసుకుంటాం కదా, ఆ ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు. ఇది అన్నిటికీ యూజ్ అవుతుంది. అలాగే స్టాక్ కూడా ఉంటుంది. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఇట్లా ఆరబెట్టేసుకొని ఇంకా బాటిల్లో తీసి పెట్టుకుంటే బాగుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందరూ తప్పనిసరిగా ట్రై చేయండి. ఇంకో కారం అయితే తయారు చేసి చూపిస్తాను. ఒకే వీడియోలో మీకు కారపొడులు తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇదైతే చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్. ఇప్పుడు ఈ వెల్లుల్లి వేసి అంతా ఒకసారి ఇలా తిప్పేసుకొని మరి ముద్దగా రాకుండా పట్టుకోవాలి. బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చేస్తారు కదా, ఆ ఫ్రై కూడా బాగుంటుంది. ఇది ప్లీజ్ ఈ కారపొడి రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి. ఛానల్ సపోర్ట్ చేస్తే మీకు అందరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. ట్రై చేయండి. చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో చేసుకునేటువంటి కారపొడులు ఇవి. చాలా వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్స్కి, కర్రీస్, ఫ్రైలు చేసుకుంటాము కదా, ఫ్రైకి వాటన్నిటికి కూడా బాగుంటాయి. అన్ని విధాలుగా కూడా ఉపయోగపడతాయి. అందరూ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.